హలో, ఈరోజైతే ఏషియన్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అదే ఏఎంబి మాల్ బ్యాక్ సైడ్ దుర్గాదేవి టెంపుల్లో విశేషంగా దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే 22వ వార్షికోత్సవం శనివారం 30వ తారీఖు మేలో జరగబోతుంది. దానికి ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాన్ని తయారు చేసి తీసుకొచ్చారు. దానికి ప్రత్యేక పూజలు, విశేషంగా గుమ్మడికాయ దిష్టి అన్నీ తీపిచ్చారు. కొత్తగూడ గ్రామంలో ఉండే ప్రజలందరూ ఇంత రాత్రి వేళ కూడా వచ్చారు. ఈ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వచ్చి దానికి ప్రత్యేక పూజలు చేపించడానికి మీరు చూసారంటే ఈ టెంపుల్ ఏషియన్ అపార్ట్మెంట్స్ ఏఎంబి మాల్ మిడిల్లో ఉంటుంది. విలేజ్ ఏరియాలా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అందరికీ ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా ఎంటర్ అవుతుంది, ఉత్సవ విగ్రహాన్ని తీసుకొస్తున్నారు అందరూ. ఈ లోపల ఎంటర్ అవుతానే గుడి ఏరియా అన్నమాట. లోపలైతే చాలా కూల్గా పీస్గా ఉంటుంది. అమ్మవారిని అయితే ఇప్పుడే ఓపెన్ చేయరన్నమాట. శనివారం రోజు వార్షికోత్సవం కాబట్టి ఆ రోజే దేవుణ్ణి మనం చూడగలుగుతాము. ఇప్పుడే ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చారు, మంగళహారతి ఇస్తూ అందరూ మంగళహారతి ఇచ్చేశారండి. ఇప్పుడు పంతులు గారు వచ్చి దీనికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు పంతులు ఉన్నారు ఇక్కడ. మీరు చూసారంటే ఇక్కడ నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి. దుర్గాదేవి అమ్మవారికి ఆదివారం, శుక్రవారం, మంగళవారం ప్రత్యేకమైన అభిషేక అలంకరణలు భలే జరుగుతాయి. ఇంకా పండగలు వచ్చినా, ఇలాంటి వార్షికోత్సవాలు వచ్చినా ఆ రోజు ఇంకా ప్రత్యేకంగా ఉంటాయి అలంకరణలు. ఈ ఉత్సవ విగ్రహాన్ని ఫస్ట్ గర్భగుడిలో పెట్టేస్తున్నారు. గర్భగుడిలో పెట్టేసి మంగళహారతి అయితే ఇస్తారు. రాత్రి వేళ కాబట్టి విశేషంగా ఇవ్వగలుగుతున్నారు. దానికి నైవేద్యం అన్నీ సమకూరుస్తారు. విగ్రహం అయితే చాలా బాగుందండి. అది ఎప్పుడెప్పుడు శనివారం వచ్చి దానికి అభిషేకం జరిగి దేవుణ్ణి మనం చూడగలుగుతాము. అప్పుడు నిజంగా అదృష్టం అండి, అంత బాగుంటుంది. ఇంకా అగరబత్తీలతో దేవుణ్ణి ప్రత్యేక పూజలు స్టార్ట్ చేసేసారు. ఇంత రాత్రి వేళ కూడా కొత్తగూడ గ్రామంలో ఉండే ప్రజలందరూ పాల్గొన్నారు ఈ పూజలకి. ఈ దుర్గాదేవి టెంపుల్ ప్రత్యేకంగా కొత్తగూడ గ్రామం వాళ్ళదే అని అంటూ ఉంటారు. ఏఎంబి మాల్ పార్కింగ్ ఏరియా లోపలికి వస్తానే ఆ ఏషియన్ అపార్ట్మెంట్స్ ఎంట్రీ గేట్ రైట్ సైడే గోడౌన్లా ఉంటుంది. అక్కడే ఈ దుర్గాదేవి ఆలయం ఉంటుంది. ఆ అపార్ట్మెంట్స్ మాల్కి ఆ చుట్టూ ఏరియా సిటీలా ఉంటుంది. మధ్యలో ఇది విలేజ్ ఏరియా, ప్లెజెంట్ పీస్ఫుల్ వేప చెట్లతో చాలా చాలా అందంగా ఉంటుంది. చూసారంటే మనం శ్రీచక్రం కూడా చూడొచ్చు దుర్గాదేవి అమ్మవారి ముందర. మళ్ళీ చిన్న ఉత్సవ విగ్రహం కూడా ఉంటుంది, అది దసరాకి పెడతారు. ఈ పెద్ద ఉత్సవ విగ్రహం వార్షికోత్సవానికి ఇట్లా కొత్తగూడ ప్రజలు కొని అమ్మవారిని తయారు చేసి మరీ తీసుకొచ్చారు. సింహద్వారంలో రాత్రి వేళ మంగళహారతి ఇలా లైట్లు ఆపేసి తీస్తారంట. అప్పుడు దేవి ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఆ హారతిలోనే చూడండి అమ్మవారు ఎంత వెలిగిపోతున్నారో. మనకి గూస్ బంప్స్ వస్తుంది, లైవ్లో చూసారంటే ఇంకా గూస్ బంప్స్ వస్తుంది. ఈ మంగళహారతి చూసారంటే అమ్మవారి నిజస్వరూపం ఆ హారతిలోనే కనిపించేస్తుంది మనకి. నైవేద్యం కూడా కొత్తగూడ వాళ్ళు ఇంత రాత్రి వేళ చేసి తీసుకొని వచ్చారు. గ్రేట్ అండి.
అమ్మవారి కోసం అన్నీ చేస్తూ ఉంటారు పంతులు గారు, ప్రజలు. జై దుర్గా భవానీ మాతాకి జై. ఇలా ప్రత్యేక పూజలు చేసి తర్వాత బియ్యం సారబోసినట్టు అమ్మవారికి విగ్రహాన్ని పడుకోబెట్టేసి ప్రతి ఒక్క మహిళ 5 సార్లు బియ్యం అమ్మవారికి పోసి తన ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. అది శనివారం రోజు వార్షికోత్సవం రోజే ఓపెన్ చేసి మళ్ళీ దానికి అభిషేకం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు చేస్తారు ఆ రోజే. అంతవరకు ఈ బియ్యంతో అమ్మవారిని నింపేసి కప్పేస్తారు. నేను మొదటిసారి చూస్తున్నాను వార్షికోత్సవ వేడుక. నాకు తెలిసి ఇది ఒక 26 kgs బియ్యంతో నింపేశారు ఈ విగ్రహాన్ని పడుకోబెట్టి. చాలా డిఫరెంట్గా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం అంతా ఈ బియ్యంలోనే ఉంటుంది. తెలంగాణలో ప్రతిదానికి బియ్యం, వడి బియ్యం, ఇలా అమ్మవారికి బియ్యం అనేది ప్రత్యేక నైవేద్యం, ప్రత్యేక పూజ. ప్రతిదానికి బియ్యంతోనే ముడిపడి ఉంటుంది. అమ్మవారికి ఏం మొక్కుకున్నా ఇలా వడి బియ్యం పోస్తాం అని మొక్కుంటూ ఉంటారు ఇక్కడ తెలంగాణలో. కాబట్టి దేవతకి ప్రత్యేకంగా బియ్యం అంటే చాలా ఇష్టం. ఇలా కప్పేస్తారనమాట. మళ్ళీ శనివారం రోజు నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను వీడియో. అప్పుడు ఎలా జరుగుతుందో ఆ వార్షికోత్సవం మీరే చూడొచ్చు. పాల్గొనే వాళ్ళు పాల్గొంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.